నిన్న ఏదో విహారయాత్రకు వచ్చిన మన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ నిన్న హరీష్ రావు గారు ముందుగా 6 గ్యారెంటీల గురించి అసత్య ప్రచారం 6 గ్యారెంటీలు ఏడమలు అవుతా ఉన్నాయి ఏడ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, అంటే వాళ్ళ పుట్టుకనే తర్వాత వాళ్ళ ఎదుగుదల వాళ్ళ పుట్టుక ఇవన్నీ కూడా ఈ అబద్ధాల పునాదులపై జరిగినట్టుంది. వాళ్ళకు ఇన్ని ఎలక్షన్స్లలో కూడా ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళు బుద్ధి తెచ్చుకునేటట్లేరు. 2 లక్షల లోపు రుణాల గురించి కూడా హరీష్ రావు నిన్న అసత్య ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. హరీష్ రావు, మీలాగా మేము మోసం చేసే వ్యక్తులం కాదు, అబద్ధం మాట్లాడే వ్యక్తులం అసలమే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక సీనియారిటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రజల ఆధారాభిమానాలు పొందుతూ ఉందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైందో అందరికీ తెలుసు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కూడా నువ్వు మాట్లాడినావు. అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు రుణమాఫీ విషయంలో. ఎందుకంటే రైతులను నట్టేట ముంచిన వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని 4 సార్లు 5 సార్లు రుణాలు మాఫీ చేస్తే అవి మీరు చేసిన మాఫీ ఓన్లీ అసలు మాఫీ కాలే, ఆ వడ్డీకే సరిపోయినాయి. అది మర్చిపోయి ఈరోజు మేము వచ్చిన 7 నెలల్లో 22,000 కోట్ల రూపాయలు దాదాపు 25 మంది లక్షల రైతుల అకౌంట్లలో జమ చేసి 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వంది, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది, మీలాగా మోసం చేసిన ప్రభుత్వం కాదు మాది. రుణమాఫీ విషయానికి వస్తే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆడికి రండి, ఈడికి రండి, కొడంగల్కి రండి, దుబాయ్కి రండి, బొంబాయికి రండి అని చెప్తా ఉన్నావు కదా. నా నియోజకవర్గానికి రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏడ రుణమాఫీ అయిందో చూపిస్తాం నీకు. నీ సిద్దిపేటలో కూడా రుణమాఫీ అయిన విషయాన్ని నిండు సభలో అసెంబ్లీలో మా ఫైనాన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. సిద్దిపేటలో కూడా, సిరిసిల్లలో కూడా, గజ్వేల్లో కూడా 2 లక్షల లోపు రుణాలైన మాఫీ చేసినామని చెప్పేసి అట్లా 119 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో 22,000 కోట్లు జమ చేసి రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా ప్రజాప్రభుత్వాన్ని. దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాం. ఎన్ని రోజులు మీరు ఇట్లనే అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాల మీద జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా పారదర్శకంగా ఇండ్లు ఇచ్చినాము, ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళకు వారి అకౌంట్లలో కూడా డబ్బులు పడతా ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, మన తెలంగాణ రాష్ట్రంలో 12,600 గ్రామాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 134 గ్రామాలు ఉన్నాయి. నువ్వు రా, నేను చూపిస్తా. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏ విధంగా అమలవుతా ఉంది, ఏ విధంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు. అది గ్యారంటీ కాదా? మీ కళ్ళు దొబ్బినాయా? బోనస్ వేసినాం, దాన్ని కూడా బోనస్ యాడ్ ఉందని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు రా నా దగ్గరికి. నువ్వు ఏడుకో, కొడంగల్కి ఎందుకు? నా దగ్గర రా, నువ్వు నా నియోజకవర్గానికి రా, నేను చూపిస్తా, రైతులతో మాట్లాడిస్తా. ఎవరెవరికి రుణమాఫీ అయిందో, ఎవరెవరికి రైతు భరోసా పడ్డదో, ఎవరెవరికి రైతు బోనస్ పడ్డదో చూపిస్తా. నేనున్నా ఇక్కడ, నేను రోజు నియోజకవర్గంలో ఉంటున్నా కదా, నేను చూపిస్తాను నీకు. ఏదో మైక్ ఉంది కదా, వెనుక కొందరు సపర్లు కొట్టేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు చట్టసభలలో మాట్లాడరు, చట్టసభలకు రారు. వచ్చిన ఆడ అవహేళనగా మీ బిహేవియర్ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. అసెంబ్లీలో అంటే ఆయన నిన్న ప్రెస్లో మాట్లాడుతూ, ఎందుకంటే పక్కల చుట్టుపక్కలంతా టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి సపర్లు కొడుతున్నారని అసెంబ్లీలో అంటే ఈయన ఉతికి ఆరేసినట. నువ్వు ఏడవున్నారా భయ్? వస్తేవి సపర్లు కొడితే, పేపర్లు చేస్తే దెంకపోతారు మీరు. ఎక్కడైనా చర్చ జరుగుతున్న సమయంలో, కరెక్టు సబ్జెక్టు విషయంలో చర్చ జరుగుతున్న సమయంలోనే మీరు బాయ్కాట్ చేసి పారిపోతారు. ఏడవున్నారు మీరు? ఏ విషయంలో మీరు అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారు? ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేశారు. నేనున్న లైవ్లో అక్కడ అసెంబ్లీలో నీ వ్యవహార శైలిని చూసి అసహించుకుంటున్నాం. మేము కాదు, నీతో పాటు ఉన్న కొందరు సభ్యులు కూడా అసహించుకుంటున్నారు. నువ్వేదో పెద్ద గొప్ప మేధావి నీకు నీవు ఊహించుకుంటున్నావు. నీ ఎమ్మడి ఉన్న కొందరు డబ్బా కొట్టేటోళ్ళు నువ్వేదో మేధావి అనుకుంటున్నావు. నీ వ్యవహార శైలిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు మాట్లాడే తీరు కూడా, అరే ఒక సీనియర్ పొలిటీషియన్, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, కొన్న వాస్తవాలు మాట్లాడాలి, కొన్ని చేసిన పనుల గురించి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రతిదీ విమర్శ చేయడము, ప్రతిదీ అబద్ధం మాట్లాడము. 6 గ్యారెంటీల గురించి ఎక్కడుంది? గూగుల్లో కొడితే అన్నీ తెలుస్తాయి, ఏడొస్తున్నాయని చెప్పి తెలుసు అన్నారు. గూగుల్లో కొడితే ఏమొస్తుంది తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని వస్తుంది. దానికి ప్రధాన కారకులు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అని చెప్పేసి గూగుల్లో కనిపిస్తుంది. ఊకనే
ఏదో ఉన్నారు కదా అని వెనక సప్పట్లో కొట్టేటోళ్ళు పక్కన ఉన్నారని చెప్పేసి ఊరికే వాగితే అయిపోతుందా? అవినీతి పరుల జాబితాలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. అది మర్చిపోయి అరే రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసిన వ్యక్తులు మీరు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఈరోజు ప్రజలకు వచ్చి మళ్ళీ ప్రజలకు ముఖం చూపించుకుంటూ ప్రజలలో మీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడి ఏడ దొరికితే దోసుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కమిషన్ల కోసం స్టార్ట్ చేసిరట. అది నీవు చెప్పాలి. కమిషన్లకు కక్కుర్తి పడ్డోళ్ళు మీరు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీశ్వర్ రావు. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డావో, కాళేశ్వరంలో నీవు ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డావో నీ సొంత మామ కూడా ఒకనాడు నిన్ను పక్కకు పెట్టిండు ఆ విషయంలో. అది మర్చిపోయినావు నువ్వు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు ఈరోజు మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు. మొన్న ఇచ్చిన కాగ్ రిపోర్ట్లో మీరు చూసింటారు. కాగ్ రిపోర్ట్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి కూడా నిన్న మాట్లాడిండు. మన కాగ్ రిపోర్టు ఉతికి ఆరేసింది టీఆర్ఎస్ వాళ్ళని. కళ్యాణ లక్ష్మి అరే మీకు ఏమయ్యా మీరు ఇంత కళ్యాణ లక్ష్మి చెక్కులలో కూడా వదిలిపెట్టలేరు మీరు ఉన్నప్పుడు. ఆడ కూడా కమిషన్లు, ఆడ కూడా ఎవరినో తప్పుడు పత్రాలు సృష్టించేసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పేర్ల మీద కూడా దోపిడీ చేసిన దుర్మార్గులు మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు యాడ్నో మొత్తం గ్రామ సభలంట మమ్మల్ని ఇరగొట్టినట్ట, మమ్మల్ని అధికారులను నిలగొట్టినట్ట, ఈయనను నెత్తినెక్కించుకొని తిప్పిరట. మాట్లాడనీకన్నా ఉండాలి కొంచెమన్నా. మీ ఎక్స్పీరియన్స్ ఇదేనా? బ్రహ్మాండంగా సక్సెస్, గ్రామ సభలు సక్సెస్ అయితే దాన్ని కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నాడు. అరే గ్రామ సభలు ఎవరి కోసం? మా పార్టీ ప్రచారం కోసం పెట్టామా గ్రామ సభలు? మేము ప్రజల కోసం గ్రామ సభలు పెట్టాం. ప్రజల వద్దకే పాలన తీసుకుపోయి అధికారులను దొరికిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలనే గ్రామ సభలు పెట్టినాం. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో చాలా స్పష్టత ఇవ్వడానికి మేము గ్రామ సభలు పెట్టినాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని గ్రామ సభలు పెట్టినాం. ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేశారు మేము గ్రామ సభలలో. వాళ్ళు అది కూడా తట్టుకోలేక దాన్ని తప్పుడు ప్రచారం. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీలో కూడా చెప్పారు, మీ కడుపు నిండా కుళ్ళే, మీ కడుపు నిండా విషమే ఉంటుంది. మీరు అట్లా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఏదో సామంత రాజుల్లాగా ఈ రాష్ట్రానికి మేమే సామంత రాజులం, పర్మనెంట్ రాజులం అనుకొని పగటి కళలు అన్నారు. ప్రజలు ఈడ్చి కొట్టే వరకు అవి తట్టుకోలేక ఏడవడితే ఆడికి పోయి మైకులు ఇస్తే చాలు ఊకదప్పుడు ఉపన్యాసాలు, అబద్ధ ప్రచారాలు. పాలమూరు రంగారెడ్డి, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడవు నీవే శనీశ్వరుడు మా పాలమూరు ప్రజల పట్ల. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు ఆనాడు. నా నియోజకవర్గం కరవేన ప్రాజెక్టు, నా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నీవు హరీశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జూన్ 11వ తారీఖు 2015 ఎవరైనా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు ఆ రోజు, అక్కడ కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఏం మాట్లాడిండి ఆయన కేసీఆర్ గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పి నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు హరీశ్వరరావు. మళ్ళీ ఆయన పక్కలున్న ఆయనకు చెప్పిండు, అయ్యా ఆయన గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టి ఈయనే వచ్చి రోజు నేను వారానికి ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు మీరు కాదా? నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి ఎందుకు పూర్తి చేయలే 3 సంవత్సరాలల్లా? మీరు చెప్పిన మాటని ఈరోజు రిపీట్ చేస్తున్నా నేను. చేసి కూర్చొని కంప్లీట్ చేస్తా అని చెప్పినావు మీ మామగారు మీరు. నువ్వు కూడా ఆ రోజు ఐ విట్నెస్ కదా, నీవు కూడా ఒక హోదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నావు కదా. ఒక్క రోజన్నా 2015 శంకుస్థాపన చేస్తే 3 సంవత్సరాల్లో అంటే 2018 కల్లా పూర్తి కావాలి. మీరు 2023 వరకు మీరే ఉన్నారు కదా. అంటే 3 సంవత్సరాలు కాదు, దాదాపు 8 సంవత్సరాలు. మీరు 8 సంవత్సరాలు అయినా కూడా మీరు పూర్తి చేయకపోను. పాలమూరు రంగారెడ్డి 2015 శంకుస్థాపన చేశారు, 2016 కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. అంటే 1 year తర్వాత నువ్వు కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. మీరు కాళేశ్వరం మీద శ్రద్ధ పెడతారు, కాళేశ్వరాన్ని పూర్తి చేసుకుంటారు, కాళేశ్వరాన్ని కూలగొడతారు. లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తీసుకుపోయి ఆడ కాళేశ్వరంలో కాలబెట్టింది. మరి కాళేశ్వరం 1 year తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేసుకునే దానికి మీకు చేతులు వచ్చినాయి, కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి మీరు ఎందుకు చేతులు రాలేదు? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఏనాడైనా సమీక్ష చేసినావా? నిన్న నీ పక్కన కూర్చున్నారు మా వాళ్ళు ఇద్దరు, వాళ్ళని అడగాలి కదా నిన్ను. ఒక్కనాడన్నా పాలమూరు రంగారెడ్డి పట్ల నువ్వు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ పెట్టి పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మనం మాట ఇచ్చినాం కాబట్టి మనం పూర్తి చేద్దామని మీ మామ కేసీఆర్ గారిని ఎన్నడన్నా అడిగినావా? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఒక్కనాడన్నా సమీక్ష చేసినావా? కనీసము పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ అని సబ్మిట్ చేసినావా నువ్వు ఇన్ టైంలా? 2016 శంకుస్థాపించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఏమో వీళ్ళు 2017లోనే సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేస్తారు, సెంట్రల్ వాటర్ కమిషన్.
కానీ పాలమూరు రంగారెడ్డి 2015లో స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ 2022లో సబ్మిట్ చేస్తారు. ఇది కాదా వివక్ష అంటే? మా పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడానికి బాధ్యుడవు నీవు హరీశ్వరరావు. నీవే మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. ఈరోజు ఏం ముఖం పెట్టుకుని వచ్చి పాలమూరు ప్రజల పట్ల మాట్లాడుతున్నావు? పాలమూరుకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి హరీశ్వరరావు. కనీసం నీ పక్కన ఉన్న గుర్తు చేయాలి నీకు. పాలమూరు ప్రాజెక్టు ముఖ్యంగా కరువైన ప్రాజెక్టులో నీవు మాజీ ఎమ్మెల్యే ఎవరి పేరు మీద బినామీని పెట్టి కాంట్రాక్టులు చేసింది మర్చిపోయిరా? నా దగ్గర నల్లమట్టి ఎత్తుకపోయిందంటే నీకు కూడా భాగం ఉంది. నా నియోజకవర్గంలో భూత్పూర్ ముసాపట్ చెరువులల్లా నల్లమట్టి నీవు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర ఇద్దరు కలిసి నల్లమట్టి దోపిడీ చేసినదంట నీకు కూడా భాగం ఉంది హరీశ్వరరావు. అది మర్చిపోయినట్టున్నావు. అవన్నీ తీస్తున్నాం మొత్తం. ఎక్కడ పోయింది నల్లమట్టి? దానికి ఎలాంటి అనుమతులు లేవు, దానికి రాయల్టీ కట్టలే, పర్మిషన్స్ తీసుకోలే. ఏమనంటే ఇది మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చెరువులు మిషన్ భాగీరథ పేరు చెప్పేసి దోపిడీ చేసేసారు. అరే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రపంచంలో ఎవరుండరు, మీరు తప్ప. ఎక్కడ దొరికితే అక్కడ దోసుకున్న దోపిడీదారులు మీరు. ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఇక్కడనే అమలు చేయలే, కేరళ ఏడబోయి అమలు చేస్తాడని. ఎందుకు చేయం భయ్? ఇక్కడ కనిపిస్తలేదు నీకు, మీ కళ్ళు లేని కబోదులకు కనిపిస్తలేదు మా 6 గ్యారెంటీలు. బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఈరోజు 6 గ్యారెంటీలను ఆస్వాదిస్తూ ఉన్నారు. 1, 2 మిగిలిపోయినాయి, తప్పకుండా చేస్తాం. అది మా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మీ వల్లనే అవి మిగిలిపోయినాయి. మీ దోపిడీ చేయడం వల్ల ఈరోజు మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడం వల్లనే ఆ మిగతా స్కీమ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే మీరు చేసిన అప్పులకు అసలు మిత్తి కలిపి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నాం కాబట్టే మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మీరు చేసిన దోపిడీకి మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీసినా తప్పులేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చి ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసిన ఆ రోజు పెద్దలు చిన్నారెడ్డి గారు కూడా అసెంబ్లీలో జూరాల సోర్స్ బాగుంటుంది అక్కడి నుంచి తీసుకురాండి అంటే ఆయన అడ్డగోలుగా మాట్లాడారు. నీవు మీ మామ కలిసి నిన్న కమిషన్ల గురించి, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కమిషన్ల గురించి నీవు నేర్పేది. కమిషన్లో కేర్ ఆఫ్ అడ్రస్ హరీశ్వరరావు, అది అందరికి తెలుసు. సో మీరు ఇంకోటి పగటి పల్లలు కూడా అంటా ఉన్నారు, మళ్ళీ వస్తాము, రేపు వస్తాం, ఎల్లుండి, రేపు రారు, ఎల్లుండి రారు. ఇక్కడ ఉండేది 2034 వరకు మేమే ఉంటాం. ఇక్కడ బాగా చెప్తా ఉన్నాం. తర్వాత కూడా ఉండొచ్చు, కానీ 2034 వరకు అయితే మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.